ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మనం ఇచ్చిన డబ్బు మనకే తిరిగి రాదు. అప్పుగా మనల దగ్గర తీసుకొని మనం అప్పడుకునేలాగా చేస్తారు. పరిస్థితులు కొన్ని అలా తారుమారు అవుతూ ఉంటాయి. సో నష్టపోయిన ధనం కానివ్వండి, నష్టపోయిన మనిషి కానివ్వండి, వస్తువు కానివ్వండి, సో నష్టపోయిన వాటిని తిరిగి పొందాలి అంటే ఏదైనా మార్గం ఉంటుందా అసలు? తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ అనంతకోటి ఉపాయాలలో మనకు ప్రధానంగా ఏది ఉపయోగిస్తుంది అనేటువంటి విషయం మనం గమనించి తీసుకోవాలి. చెప్తాం, ఇది చేయండి, అది చేయండి. ఒక తాళానికి ఒకటే తాళం చెవి ఉంటుంది, దాంతోపాటు వస్తుంది, అది పర్ఫెక్ట్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది పోయిందని చెప్పి ఇంకోటి మనం చేయించడం. చేయించినకి ఎప్పుడు డూప్లికేటే, అది ఒరిజినాలిటీ దాంట్లో ఎప్పటికీ ఉండదు. సో సెకండ్ ఆప్షన్ ఎప్పుడు సెకండ్ ఆప్షనే. ఫస్ట్ ఏమిటి అంటే దీనికి కార్తవీర్యార్జునుడు ఉన్నారమ్మా. ఆ కార్తవీర్యార్జునుడికి చేసేటువంటి కొన్ని ఆరాధనలు ఆవ నూనెతో చేస్తారు. మామూలుగా మంత్ర ప్రయుక్తంలో ఎక్కడా కూడా ఆవు నెయ్యి నువ్వుల నూనె మినహాయిస్తే ఇంకోటి వాడరు. కానీ ఈ కార్తవీర్యార్జునుడి విషయానికి వస్తే ఆవ నూనెతోటి ఒక ప్రక్రియ. దాన్ని మంగళవారం చాలా విశేషం. అందులోనూ మార్గశిర మాసం శ్రేయోదాయకం. ప్రతి ఇంట్లోనూ 17వ తారీఖు మనకు మంగళవారం. ఆ 17వ తారీఖు ప్రతి ఇంట్లో ఉదయం 9-9:30 మొదలుపెట్టి కార్తవీర్యార్జునుడికి చేసేటువంటి ప్రక్రియ కనుక చేసినట్లయితే 27 రోజులు 27 రోజులు చేయక్కర్లా. ఒక మంగళవారం మొదలుపెట్టి ఈ మంగళవారం, వచ్చే మంగళవారం, అవతల వచ్చే మంగళవారం చేసుకుంటే చాలు. 3 సార్లు. మొదటి మంగళవారం అయినా సవ్యంగా చేసుకోగలిగితే అది మేము కాపాడుతుంది. మళ్ళీ అంటే ఆ రోజు చాలా విశేషమైన రోజు. 17 మంగళవారము అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రమాణపరమైన రోజు ఆ రోజు. కనుక ఆ రోజు నాడు ప్రతి ఇంట్లో కూడా మనకు త్రికోణాకారం ట్రయాంగిల్ ఉంటుంది. రాళ్ళుప్పు తీసుకొని ట్రయాంగిల్గా చక్కగా సమానంగా వేసుకొని దాని మధ్యలో అంటే ఆ మూలకి ఈ మూలకి నేను మీకు ఒక ఫోటో కూడా నేను మీకు పంపిస్తాను వేసి కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటిది ఉప్పు మీదే రాయాలి. ఉప్పు మీద రాయాలి. చిన్న పుల్ల తీసుకొని రాసేసుకోవటం. ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఈ పక్క నుంచి ఈ పక్కకి 3 వైపులా రాయాలి. రాసేసి మధ్యలో ప్రోమ్ అని రాయాలి. ప్రోమ్ అని రాసి ఒక ప్రమిద, దాని మీద మరొక ప్రమిద పెట్టి దాంట్లో ఆవ నూనె వేసి ఒత్తి వేయాలి. వేసి కాస్త అలంకారం చేసుకొని అది వెలిగించి ఆ కార్తవీర్యార్జున స్వామి వారికి చేయవలసినటువంటి విధానం ఏదైతే కనుక కల్పసూత్రంలో చెప్పబడి ఉన్నదో దాన్ని అనుసరించి జాగ్రత్తగా అర్చన చేసుకొని పాలు, బెల్లము, కొబ్బరికాయ నివేదన పెట్టి అక్కడ కూర్చొని కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రే నగతం నష్టంచ లభ్యతే అనేటువంటి శ్లోకం మంత్రం. లేదు ఇంత పెద్దది చెప్పాలంటే మాకు నోరు తిరగడం కష్టంగా ఉంటుందండి. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, ఇది సెకండ్ ఆప్షన్. అందరికీ నోరు తిరగదు, ఇదే చేసేస్తాం అనంతు. మనకు ఉద్యోగం రాకపోయినా 100 రకాల ఇంటర్వ్యూలకు వెళ్తున్నాగా ఏదో ఒక చోట ఉద్యోగం వస్తుందని చెప్పి అందుకని 100 సార్లు విని 101 చదవండి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే. అక్కడ కూర్చొని ఒక 5,000 సార్లు ఆ మంత్రం జపించండి. వామ్మో 5,000 సార్లు అంటే 6 గంటలు కౌంట్ చేసుకోవటం, కౌంట్ చేసుకుంటూ చేయటం అంటే సాధ్యపడదు. మాల ఉంటుంది కదండి, మాల. ఓకే. ఒకసారి అవగానే ఒకటి ఏదైనా పక్కన పెట్టుకోవడం, ఒక పక్క అట్లా లెక్క కొరకు. వామ్మ 5,000 సార్లు అంటే ఏమండి, మరి 6-7 గంటలు పడుతుందండి. కనీసం 2,700 సార్లు
నక్షత్ర విధానం. నక్షత్ర విధానం అది కష్టంగా ఉంటుందండి, మేము చేయలేమండి. అక్షరమాల అంటే 1600 సార్లు అది జర్నీ మానేబాలి, అసలు చేయొద్దు, అసలు చేయొద్దు, మానేసి. ఎందుకు? నీకు పోయిందంతా నీకు రావాలా? నీకు డబ్బులే నష్టపోవచ్చు, ఆస్తే నష్టపోవచ్చు, మనిషిని ఎక్కడన్నా చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా పారిపోవచ్చు. నీకు పోయినవన్నీనేమో నీకు ఆయన ఇవ్వాలి. కానీ ఆయన చేయవలసింది మొత్తం మనం చేయడానికి నాకు వల్ల కాదండి, నాకు కష్టం అండి. నువ్వు చేయాల్సింది పూర్తిగా చేయకుండా నాకు ఇవ్వాల్సింది మొత్తం ఇవ్వంటే ఎంతవరకు ధర్మం అండి? మనం ఆలోచించుకోవాలి. కనీసం 1600, 27 రోజులు చేయి, రోజు 1600. నీకు రావాల్సింది వడ్డీతో సహా ఇస్తాడు. నేను గత కొన్ని సంవత్సరాలుగా మార్గశిర మాసంలో వచ్చేటువంటి తిథి రోజు నాడు ప్రతి సంవత్సరం చేయిస్తున్నా. లాస్ట్ ఇయర్ కూడా నేను చేయించినప్పుడు ఒక వీడియో తీసి లైవే తీయించాను, ఒక వీడియో తీసి అప్లోడ్ చేశా. అందులో వచ్చిన కామెంట్స్ చూస్తే ఎంత ఆశ్చర్యం వేసిందో నాకు. వందలాది మంది జీవితాలు అందులో పాల్గొన్న వాళ్ళవి. అది విని నార్మల్గా కూడా ఆ మంత్రాన్ని అనుష్ఠానం జపం చేసిన వాళ్ళవి 100 మంది జీవితాలు బాగుపడ్డాయమ్మా. మీకు ఆ లింక్ పంపిస్తాను నేను, ఒకసారి చూడండి. అందులో కామెంట్స్ ఎప్పుడెప్పుడు తప్పుపోయిన వాళ్ళందరూ అది చేసుకోవడం వలన రావటం, తిరిగి వచ్చేయటం, పోయినటువంటి నక్లెస్లని, చెవులు, నెలపూసలు ఏవన్నో పోయినాయిరా, అది చేసుకోవడం వల్ల అందరికీ అన్ని దొరకటం, అన్ని కామెంట్స్ పెట్టారు. అందులో ఆనందం కలిగింది. పోన్లే భగవంతుడా, ఏదో ఒక రకంగా వాళ్ళకి నీ మంత్రశక్తి ఒక విధానాన్ని నువ్వు చూపించావు, వాళ్ళల్లో ఆ భక్తి మార్గాన్ని పెంపొందిస్తున్నావు, ఆనందపడుతున్నా. 17వ తారీఖు అది చాలా విశేషమైన అర్చన మనం కూడా చేస్తున్నామండి. అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎవరైనా ఒకవేళ ఇంట్లో చేసుకోవడానికి ఏదైనా ఒక రకమైన ఇబ్బంది ఉంది అనుకుంటే ఆ 17వ తారీఖు రోజు నాడు మన భారతీయ శంకరపీఠం ఆధ్వర్యంలో చేసేటువంటి కార్తవీర్యార్జున స్వామి వారికి ఏదైతే విధానం అనుసరించి ఉన్నదో అది చేసేటువంటి దాంట్లో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనవచ్చు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం 27 రోజుల పాటు ఖచ్చితంగా మంత్రజపం చేసి తీరవలసినదే. ఇందులో పాల్గొనేటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనము అంటే వాళ్ళ యొక్క విధానం ఏది ఉంది, వాళ్ళంటే చిన్న అమౌంట్ నష్టపోయారా, లేదంటే వాళ్ళ జీవితంలో ఏది కోల్పోలే, ఇక జీవితమే కోల్పోయామనేటువంటి కొంతమంది మనం వింటుంటాం. అటువంటి వాళ్ళకి కార్తవీర్యార్జున స్వామి వారికి సంబంధించినటువంటి మహామంత్రంలో లాకెట్ను కూడా వాళ్ళకి ప్రసాదంలాగా అది ఉంటే చాలు ఈ దగ్గర. ఎందువల్ల ఉంటే చాలు అంటే ఇప్పుడు ఏదైతే 17వ తారీఖు మనం చేస్తున్నామని అంటామో ఆ 17వ తారీఖుకి మునుపు 6 రోజుల ముందు నుంచి ఆ కార్తవీర్యార్జున జపం మనం 1 లక్ష చేయిస్తాం. ఆ లక్ష చేసి ఆ జపం ఒక ధారదత్తం, ఆ ఒక రూపులు, ఇప్పుడు ఏదైతే కానీ కార్తవీర్యార్జున స్వామి వారు ఉంటారో వారి యొక్క డాలర్స్ లాంటివి ఉంటాయి, దాని మీద ధారదత్తం చేస్తాం అవన్నీ, ఆ శక్తిని మొత్తం కూడా. ఈ యొక్క 17వ తారీఖు రోజు నాడు పూర్తయిన తర్వాత పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఏ విధానంలో మనకు చెప్పి ఉన్నారో వాళ్ళ సమస్య ఏంటి, ఎంత కష్టంలో ఉన్నారు, దాన్ని అనుసరించి ఆ ఒక్క రూపుని వాళ్ళకి మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే ఆ స్థాయిని అనుసరించి వాళ్ళకి మనం అది ఇవ్వగలుగుతాం. ప్రతి దానికి మనం కొన్ని చేయకూడదండి. అంటే కొన్ని చేస్తే ఆ శక్తిని వాళ్ళు తట్టుకోవడం కూడా కష్టమవుతుంది. లక్ష చేసి ధార పోసిన తర్వాత ఆ శక్తిని వాళ్ళు తట్టుకోవడం అంటే తేలికైన విషయం కాదు. కనుక అది ఎవరికి ఇవ్వచ్చు అనేటువంటి ఒక స్థితి ఉంటుంది. అందులో వాళ్ళతో మాట్లాడినప్పుడు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కాబట్టి వాళ్ళకి ఆ రూపు మనం ధారదత్తం చేసి రోజు కార్తవీర్యార్జున స్వామి వారి దీపారాధన మొత్తం పూజ పూర్తయిపోయిన తర్వాత దాన్ని ప్రసాదంగా వాళ్ళకి ఇచ్చి పంపిస్తాము. దాన్ని వాళ్ళు ప్రతిరోజు కూడా కనీసం మాత్రం 1600 జపం చేసేటప్పుడు చక్కగా ఇలా పట్టుకొని చేతులు అది పెట్టుకొని మాలతోటి జపం చేసుకుంటూ ఆ తర్వాత నీళ్ళు అలా వదిలిపెట్టినట్టుగా మేము చేసేటువంటి లక్ష జపంతో పాటుగా ఈ 27 రోజుల్లో మీరు చేసేటువంటి జప సంఖ్య కూడా అందులో ఉండి అది తర్వాత మనం మెడలో వేసుకున్న చేతికి కట్టుకున్న ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఎలా వస్తుందంటే మనకు అంగదుడి మెడలో ఒక మాల ఉండేది. ఆ మాల ఆయన మెడలో ఉన్నప్పుడు 100 మంది ఆయన మీద యుద్ధానికి వచ్చినా ఆ 100 మందిలో ఉండేటువంటి 50% బలం ఆయనకు వచ్చేసేది. అట్లా ఎదుటి మనిషి ఎవరి మంది దగ్గరికి వచ్చినా ఆ వాళ్ళు ఉన్న శక్తి మొత్తం అది గ్రహించేస్తుంది. మన తగాదాకు వస్తే అవతల వ్యక్తిని శక్తిహీనుని చేస్తుంది. అటువంటి ఒక శక్తి అనేటువంటిది ధారదత్తంగా ఆ ఒక్క శరీరానికి అది అందజేస్తుంది. కాబట్టి ఆ రోజు ఎవ్వరూ మర్చిపోకుండా తన ఇంట్లో అయినా చేసుకోండి, లేదంటే మన శంకరపీఠంలో జరిగేటువంటి దాంట్లో అయినా సరే పాల్గొని ఆ ఒక్క డాలర్ రూపు అది
మేం చేసేటువంటి దాంట్లోనే కాకుండా మీరు కూడా చేసేటువంటి ఒక మహామంత్రంతో దాన్ని పూర్తి శక్తివంతంగా చేసి మీ జోలికి ఎవరు రాకుండా చుట్టూ వజ్ర కవచంలాగా ఏర్పాటు చేసుకునేటువంటి చక్కటి అవకాశం ఇదేనమ్మా. ఓకే గురుగారు, అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మంత్రం కానీ లేదంటే స్క్వేర్లో వేసేసి ఉప్పు వేయాలి అని చెప్పారు Triangle. కదా ట్రయాంగిల్లో, సో ఇదంతా కూడా అంటే ఇంట్లో దేవుడి ముందు చేయొచ్చా లేకపోతే తులసి కోట దగ్గర చేయాలా? ఇది ఒక సందేహం మనకు ఉంటుంది. ఇంట్లో కనుక చేసుకునేటట్టయితే ఆ దీపం పెట్టిన తర్వాత కొండెక్కేంత వరకు దాన్ని మనం ముట్టుకోకూడదు. మళ్ళీ ఆ. ఓకే. దాంట్లో మళ్ళీ నూనె కూడా పోయకూడదు. ఆహా. కర్మ ప్రారంభము కొంతమందికి 2-3 గంటల్లో కొండెక్కితే లాస్ట్ టైం 3 రోజులు కూడా కొండెక్కాలి, అలా వెలుగుతూనే ఉంది అట్లా. అది ఎంత కర్మ ఉంటే అది వెలుగుతుందో కూడా మనం గమనించుకోవాలి. అచ్చా, ఆహా. సో అది మన కాళ్ళకి చేతులకి తగలకుండా ఫ్యాన్ వేస్తే కొండెక్కకుండా ఉండేటట్టుగా చూసుకొని పెట్టుకోండి. ఓకే. అంటే మనం నడుస్తుంది గబిక్కినా అడ్డం అవ్వద్దు, ఫ్యాన్ వేస్తే గాలి గారిపోతున్నాము అనేటువంటిది లేకుండా ఒక విడిగా ఒక చోటకి పెట్టుకొని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఉప్పు అదంతా కూడా మూట కట్టేసి నీళ్ళలో వేసేయాలమ్మా. మన నుంచి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే ప్లేస్ లో పెట్టుకుంటే అంతే. చాలు. ధన్యవాదాలు.